న్యూస్ పేపర్ అప్డేట్స్. డిఎస్సి 2008 అభ్యర్థులకు పోస్టింగ్లు. ఇక్కడ చూస్తే డిఎస్సి 2008లో నష్టపోయిన వారిలో 1382 మంది బీఎడ్ విద్యార్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టులు అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలుగా నియమించింది. వీరంతా 31,040 కన్సాలిడేటెడ్ వేతనం అందుకుంటారు. ఇక్కడ చూస్తే ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఎడ్ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు. నష్టపోయిన వారు న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలో వీరికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ నియామకం చేపట్టింది. భారత్కు F-35 శత్రుభీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం. భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడింపజేసేలా కీలక ముందడుగు వేసింది. శత్రుభీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేతసౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. నెక్స్ట్ అప్డేట్ షాందార్ ఐఐటి హైదరాబాద్. ఇక్కడ చూస్తే సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన భారతీయ విద్యా సంస్థల్లో ఐఐటి హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 3వ స్థానం సాధించగా మొదటి 2 స్థానాల్లో ఐఐటి ముంబై, ఐఐటి మండీలు ఉన్నాయి. ఈ పాయింట్స్ అనేటివి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది రాసినా ఈ పాయింట్స్ అనేటివి వస్తాయి. మంచిగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్యారిస్లో 2025 ఫిబ్రవరి 12న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇంకా ఇంధన భద్రతకు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు అణుశక్తి కీలకంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా నిర్మించాలని భారత్, ఫ్రాన్స్ ప్రణాళికలు రూపొందించుకున్నాయి. అయితే వీటిలో మన ప్రధాని మోడీ చేసిన పర్యటనలు ఏమున్నాయో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని మోడీ ఆ దేశంతో చేసిన ఒప్పందాలు ఏమున్నాయో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.